హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే ఆలూ చిప్స్ అండి. ఇవి ఎలా స్టోర్ చేసుకుంటాం, ఎలా పెట్టుకుంటాం అనేది అయితే చూస్తున్నానండి. నేనైతే మార్కెట్లో పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే తెచ్చానండి. ఇలా చెక్కు తీసి వీటిని కడిగి మనం ఆలూ చిప్స్ గీకేటిది ఉంటుంది కదండి, దాంతోనైతే ఇలా గీకాలండి. ఈలోగైతే మనం స్టవ్ మీద ఎసరు పెట్టేసుకోవాలండి, దానికి సరిపడినంత. అందులో కొద్దిగా వాటర్, బగోన్లో నీళ్ళు పోసి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేయాలండి. ఆ ఎసరు వచ్చేలోపు మనం ఇలా అయితే చిప్స్ని అయితే అన్నిటిని గీకేసి పెట్టుకోవాలండి. వీటిని మళ్ళీ చల్ల నీటిలో వేయాలండి, లేకపోతే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయండి. ఆలుగడ్డలన్నీ బ్లాక్ కలర్ అయిపోతాయి, ఎందుకంటే చాలా ఆలుగడ్డలు ఉంటాయి కాబట్టి ప్రాసెస్ చేసే వరకు లేట్ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో వేయాలి. ఈలోపు ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టాం కదండి, అంటే నానబెట్టి ఎక్కువసేపు కాదండి, ఇప్పుడు ఇలా గీకినంతసేపు అట్లా నానినాయి కదా, వీటన్నిటిని ఇలా చూపిస్తున్న విధంగా ఇక్కడ వేయాలండి. అన్నీ ఉన్న అల్లం నోట్లో సేనే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ కావాల్సినంత నెట్ ఉందండి, కానీ కరెంట్ లేదండి టైంకి అయితే. ఫోన్లో ఉన్న నెట్ అయితే సరిపోదు, ఇంట్లో ఉన్న వైఫై యూస్ చేసుకుందామనే టైంకి, అప్లోడ్ చేద్దామనే వరకు ఇలా కరెంట్ పోయిందండి. అందుకే అన్నీ ఉన్న అల్లం నోట్లో సేనే అన్నట్టు ఊరికే చెప్పలేరండి. ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా శాస్త్రాలు చెప్పాలంటే అవి నిజమే కదండి. సో ఈ లోపు అయితే మనమైతే ఇవి కొంచెం బాయిల్ అవ్వాలండి. కొద్దిసేపు బాయిల్ అయితే చాలండి. ఇక అక్కడే ఉండాలి, పక్కకు జరగకండి, లేకపోతే పక్కకు మర్చిపోయి ముచ్చటకు వేరనుకో అవి అంతే. ఇక అవి చిప్స్ కావి, ఇక ఆలుగడ్డ కుర్మా అయిపోతుంది కర్రీ కాస్త. ఇప్పుడు ఇక కొంచెం ఉడికింది కదండి, ఈలోగా ఒకసారి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా ఉడికింది అనగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. వీటిని ఒక పెద్ద జల్లెట్లో వేసి కొద్దిగా ఆరిన తర్వాత ఒక బట్ట మీద వేసి అన్నీ ఎండలో ఎండబెట్టాలండి. ఇలా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇవి మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి చూస్తున్నానండి మీకు శాంపిల్గా. ఇలా వేగిన వాటిని పైన కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని తింటే బాగుంటుందండి. ఇప్పుడు ఇక వచ్చేది వర్షాకాలం కదా, ఏమైనా తినాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఇవి వేయించుకొని ఉప్పు కారం వేసుకొని మన యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసుకుంటే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.